మ్యాడీకి ఎప్పటికీ పెళ్ళవదు. ఎందుకంటే మ్యాడీ ఇప్పుడు నావాడు. నేనెలా దూరం చేసుకుంటాననుకున్నావు? నువ్వు కలలు కనుకు అంటూ మధు అయితే శ్రేయకి ఇక వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఇక మరొక వైపు నాగవల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మధు ధైర్యం ఏంటి? రోజు రోజుకి చాలా ధీమాగా మాట్లాడుతుంది. మ్యాడీ కూడా దగ్గరవడం లేదు. అయినా కానీ ఇలా ఎలా మాట్లాడగలుగుతుంది? అసలు ఈ మధుని చూస్తూ ఉంటే దీన్ని ఎలా బయటికి గెంటాలో అర్థం కావడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దేవేంద్ర అయితే వస్తాడు. ఈరోజు నేను ఆ బాలరాజుని కలుసుకున్నాను అంటూ అనంగానే, ఏంటి బాలరాజుని కలుసుకున్నావా? ఈరోజు ఎందుకు వెళ్ళావు అంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి అయితే. ఏమీ లేదు, తొందరలోనే వాడి కూతుర్ని వెతికి చంపేస్తానని వాడికి వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఖచ్చితంగా వాడి కూతురు ఎక్కడుందో తెలుసుకుంటాను, చంపే తీరుతాను, తరువాత వాణ్ణి చంపేస్తాను అంటూ బాలరాజు గురించి నాగవల్లితో దేవేంద్ర మాట్లాడుతూ ఉండగా ఈ మాటలైతే మధు వింటుంది. అంటే నాన్నను కిడ్నాప్ చేసింది అంకులా? ఇప్పుడు నాన్న అంకుల్ దగ్గరున్నారా? అంటే నేను ఎలాగైనా ఇప్పుడు నాన్నని కాపాడుకోవాలిగా. ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు నాన్న ఎక్కడున్నారు ఎలా తెలుసుకోవాలి అంటూ మధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దేవేంద్ర అయితే తన ఫోన్ ఛార్జింగ్లో పెట్టి వాష్రూమ్కి అయితే వెళ్ళడంతో ఇంతలో నాగవల్లి అయితే కిందికి వెళ్తుంది. ఇక మధు అయితే అంకుల్ ఫోన్ చూస్తే ఖచ్చితంగా నాన్న గురించి తెలుస్తుంది. ఖచ్చితంగా దాచిపెట్టిన చోట ఉన్న వ్యక్తులు ఫోన్ చేసే ఉంటారు కదా, ఒక్కసారి నేను చెక్ చేయాలి అంటూ ఇక ఫోన్ అయితే చెక్ చేస్తూ ఉంటుంది. మధు అయితే చాలా కంగారు పడుతూ ఇక అటు ఇటు చూస్తూ చెక్ చేస్తూ ఉండగా అప్పుడే తనకైతే ఒక నెంబర్ అయితే దొరుకుతుంది. ఈ నెంబర్ సేవింగ్లో లేదు, అంటే విడిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది అక్కడ నెంబరే అయి ఉంటుంది. ఒక్కసారి ఫోన్ చేసి చూడాలి అంటూ ఇక ఫోన్ అయితే చెయ్యబోతూ ఉండగా అప్పుడే ఇక ఆ ఫోన్కి ఫోన్ అయితే వస్తుంది. ఈ నెంబరే కదా నేను చెయ్యాలి అనుకున్నది, ఈ నెంబర్ నుంచే ఫోన్ వచ్చింది కాబట్టి నేను లిఫ్ట్ చేయొచ్చు అంటూ ఇక మధు అయితే ఫోన్ లిఫ్ట్ చేయంగానే ఇక దేవేంద్రే ఫోన్ లిఫ్ట్ చేశాడనుకుని ఇక ఆ రౌడీ అయితే, సార్ వీడిక్కడ సతాయిస్తున్నాడు, వీడిని కంట్రోల్ చేయడం మా వల్ల అవ్వడం లేదు, వీడి కూతుర్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు కదా, ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ అనగానే అప్పుడే ఇక మధుకైతే అర్థమవుతుంది. అంటే ఈ నెంబర్ని బట్టి మనం సిగ్నల్ ట్రేస్ చేయగలితే నాన్నని పట్టుకోవచ్చు అంటూ ఇక మధు అయితే మ్యాడీ దగ్గరికి వస్తుంది. మ్యాడీ, ఈరోజు నేను నీకు ఒక నిజం తెలిసేలా చేస్తాను, నీ సహాయం నాకు కావాలి, ఈ నెంబర్ని బట్టి మనం ఒక దుక్కుకి వెళ్ళాలి అంటూ అనంగానే ఎక్కడికి మధు అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే. ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది కదా అంటూ మధు అనంగానే ఇక మధు చెప్పినట్టే ఆ నెంబర్ ట్రేస్ చేసి బాలరాజు ఉన్న చోటుకైతే వెళ్తారు. అప్పుడు ఇక కిటికీలోంచి బాలరాజుని అయితే చూస్తుంది మధు. ఇక కన్నీళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటుంది. ఇక బాలరాజుని చూసిన మ్యాడీ కూడా షాకే చూస్తూ ఉంటాడు. ఈయన బాలరాజు అంకుల్ కదా, ఇక్కడ బందీగా ఉన్నాడేంటి అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అప్పుడే రౌడీలు అయితే బయటికి వెళ్తారు. ఇంతలో ఇక మధు మ్యాడీ ఇద్దరూ కూడా లోపలికి అయితే వస్తారు. ఇక బాలరాజు అయితే మధుని చూసి, అమ్మ చిన్ని, నా కోసం వచ్చేసావా? నీ కోసమే నేను తాపత్రయపడుతున్నానమ్మా. ఆ దుర్మార్గుడు ఆ దేవేంద్ర చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు, నిన్ను ఎక్కడ ఏం చేస్తాడో అని చాలా భయమేసిందమ్మా. ఇతనెవరు అంటూ అనంగానే, ఇతను నా భర్త నాన్న దేవేంద్ర అంకులు కొడుకు అంటూ చెప్పంగానే, ఎంత పని చేశావమ్మా, ఆ దుర్మార్గుడే వాడి పెళ్ళాన్ని చంపేసి ఆ నింద మీ అమ్మ మీద వేసి మీ అమ్మని కూడా చనిపోయేలా చేసి మనకి దూరం చేశాడు, నన్ను కూడా బంధించి
నిన్ను కూడా చంపేసిన తర్వాత నన్ను చంపాలని ప్లాన్ చేశాడు. అలాంటిది వాడి పులిబోనులోకే నువ్వు చిక్కుకున్నట్టు వెళ్ళావు కదమ్మా అంటూ అనంగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా డాడీ చంపడమేంటి అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే. మీ డాడీ మామూలు దుర్మార్గుడు కాదు, పరమ దుర్మార్గుడు. నీకు నిజం తెలియాలంటే అక్కడున్న సీసీ కెమెరా ఉంది కదా, ఆ సీసీ ఫుటేజ్ చూసుకో అంటూ అనంగానే అక్కడున్న సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తాడు మ్యాడీ. అప్పుడు ఇక బాలరాజుతో దేవేంద్ర చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడన్న నిజం తెలిసింది కదా మ్యాడీ, నేనే నిన్ను ప్రేమించిన చిన్నీని. నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడ్డావో తెలుసు. నా దగ్గర సాక్ష్యాలు లేక నేను నార్మల్గా ఊరుకున్నాను అంటూ అనంగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే తన తప్పు తెలుసుకుంటాడు. ఇక బాలరాజునైతే అక్కడి నుంచి విడిపించి పంపించేస్తాడు. ఇక మధు మ్యాడీ ఇద్దరు కూడా భార్యాభర్తలుగా అయితే ఒకటవుతారు. ఇక మధు అయితే, మీరు ఎప్పటికీ మ్యాడీ నాకు దగ్గర అవ్వరు అన్నారు కదా, మేమిద్దరం భార్యాభర్తలుగా ఒకటయ్యాము అంటూ నాగవల్లికైతే షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.